ఇప్పటివరకు లైవ్ వీక్షించాం. ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే కొత్త సాంప్రదాయాలకు తెరతీసి భక్తులను ఇబ్బందులకు గురి చేయొద్దని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కళ్యాణం సందర్భంగా అమ్మవారికి సమర్పించనున్న పోచంపల్లి పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం జైరాజ్ ఆధ్వర్యంలో మగ్గంపై తయారు చేసే పనులను ప్రారంభించారు. వస్త్రాల తయారీకి ముందుకొచ్చిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. ముందుగా ఎల్లమ్మ అమ్మవారిని, పోచమ్మ అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జూలై 1న నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లపై దేవాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహంకాళి జాతర మీకందరికీ తెలుసు. సికింద్రాబాద్ బోనాలు, అదేవిధంగా ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాలు, గోల్కొండ, ఇవన్నీ ప్రధానమైనటువంటి బోనాల జాతర వచ్చిందంటే తెలంగాణ పల్లెలే కాకుండా మన రాష్ట్రం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశం, ప్రపంచంలో కూడా చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. అయితే ఈరోజు కొన్ని ప్రాంతాలలో, అంటే ఈ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్, కొన్ని టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే కొన్ని రోడ్స్ కావచ్చు, ఆ విషయంలో విజిట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. రెండోది, మేబీ 4-5 రోజుల్లో గవర్నమెంట్ కూడా మీటింగ్ పెడుతుంది కాబట్టి ఆ రోజు కూడా అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. మహంకాళి జాతర